హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు వ్లాగ్స్. నవరాత్రుల్లో 5వ అలంకరణగా లక్ష్మీదేవి రూపాన్ని మనం పూజిస్తాము. శ్రీ లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్యానికి మాత్రమే కాదు, శాంతికి, సౌభాగ్యానికి, ధర్మానికి కూడా ప్రతీకగా మనం చెప్పవచ్చు. శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల మనసుల్లో వెలుగు నింపుతుంది. అమ్మను పూజించే ప్రతి ఇంటిలో కూడా ఆనందము, ధనము, ధాన్యము, శాంతి నెలకొని ఉంటాయని ప్రతీతి. పురాణ గాథ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది అని. ఈమె అందము, శాంతి, ఐశ్వర్యముల కలయికగా మనం చెప్పొచ్చు. ఈమె చేతిలో ఉన్న కమలము పవిత్రతకు ప్రతీక. ఈమె చిరునవ్వు భక్తుల మనసులు నింపే దయాస్వరూపము. లక్ష్మీదేవిని ఆరాధించే వారికి కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞానము, సద్బుద్ధి, దయాగుణములు కూడా కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని లక్ష్మీ రూపకంగా స్మరించడం అంటే మనలోని లోభము, దురాశ, అహంకారాన్ని దూరం చేసి మనసును స్వచ్ఛంగా మార్చుకోవడమే. మన జీవితం సుసంపన్నంగా మారాలని, మన ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, ఐశ్వర్యము, ఆనందము ఉండాలని ఈరోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తిభావంతో ప్రార్థిద్దాం. నవరాత్రుల్లో మహాదేవి తన అనేక రూపాలలో భక్తుల రక్షణ కోసం అవతరించగా, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ ఐశ్వర్యానికి, శాంతికి, సౌఖ్యానికి కూడా సంకేతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.